రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి పడని అమ్మాయి ఉండదు. బేసిక్ గా డార్లింగ్ అంటే అందరికీ అభిమానమే. అమ్మాయిలకైతే ప్రత్యేక అభిమానం. కాకపోతే తనకి దెయ్యాల్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న కామెంట్స్ పెరిగాయి. రీజన్, తను దెయ్యంగా మారాడో లేదో బాలీవుడ్ లో 7-8 గ్లామరస్ దెయ్యాలు క్యూ కట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అరడజన్ కి మరో పావు డజన్ తోడయ్యాయి. రెబల్ స్టార్ కెరీర్లోనే ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తున్నాడు. అందులోనూ కామెడీ దాడికి రెడీ అయ్యాడు. అదే ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తుంటే ప్రభాస్ క్రియేట్ చేసే వేవ్ లో దూసుకెళ్లేందుకు 7-8 మంది హీరోయిన్లు రెడీ అయిపోయారు. దెయ్యాల ట్రెండ్ సెట్టర్ గా రెబల్ స్టార్ మారబోతుంటే అందాల రాక్షసిలా 7-8 ఆడదెయ్యాలు తోడొస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ని దెయ్యంగా ఊహించుకోవడం కష్టమే. ఎంతైనా సినీ ఆడియన్స్కి తను ఓ బాహుబలి, కుదిరితే కల్కి లేదంటే సలార్ లాంటి మూవీలతో తను సినిమా చేస్తే ఓకే, కానీ ఓ ఆత్మగా మారి హర్రర్ కామెడీ మూవీ చేస్తున్నాడు అంటేనే ఏమవుతుందో అనే డౌట్లు, ఎలా ఉంటుందో అనే కామెంట్స్ పెరిగాయి. అయితే ఇక్కడ టాపిక్ అది కాదు. హర్రర్ కామెడీ ట్రెండ్ని ప్రభాస్ సెట్ చేయబోతుండడం. అప్పట్లో చంద్రముఖ్ అంటూ రజనీకాంత్ హర్రర్ కామెడీ సినిమా చేశాడు. ఆ ఫార్ములాతో ట్రెండ్ సెట్ చేశాడు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ హర్రర్ కామెడీ చేస్తున్నాడు. ఇదే ఇక్కడ కామన్. ఇద్దరికి జపాన్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నెగిటివ్ టాక్ వచ్చిన మూవీలతో కూడా 100 కోట్లు రాబట్టేంత మార్కెట్, జనాల్లో క్రేజ్ ఉంది. అందుకే రజనీకాంత్ తర్వాత ఈ తరంలో హర్రర్ కామెడీ జోనర్తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు ప్రభాస్ అని అంటున్నారు. అంతవరకు బానే ఉంది. ఇందులో తండ్రిగా, తాతగా, మనవడిగా 3 పాత్రల్లో కనిపించే ప్రభాస్ కోసం ఆల్రెడీ 3 హీరోయిన్లు ఉన్నారు. అయితే ఏ పాత్ర మనిషో, మరే పాత్ర ఆత్మ మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తేలుతుంది. అయితే మరి ఇదే ఇప్పుడు ట్రెండ్ కాబోతోందని అనుకున్నారో, లేదంటే కలిసి వస్తుందని ఆ జోనర్ మీద మనసు పారేసుకున్నారో, కానీ బాలీవుడ్ నిర్మాతలు ఏకంగా 8 హారర్ కామెడీ మూవీలకు రెడీ అయ్యారు. హిందీలో స్త్రీ, స్త్రీ 2 2 బ్లాక్ బస్టర్లే. ఇక ముంజియా, బేడియా కూడా హిట్ అయ్యాయి. వాటికి సీక్వెల్స్ రాబోతున్నాయి. అలియా నుంచి కరిష్మా వరకు అందరూ ఏ జోనర్స్లో మెరిసినా ఫ్లాపులు పడుతున్నాయి. కాబట్టే హిట్కి షార్ట్ కట్గా హర్రర్ కామెడీని ఎంచుకున్నట్టున్నారు. మొత్తంగా శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ, అలియా, శార్వరి ఇలా 8 మంది బాలీవుడ్ హీరోయిన్లు దెయ్యం పాత్రల్లో పాతుకుపోబోతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టుకి వాయిదా పడే ఛాన్స్ ఉన్న ది రాజాసాబ్ వచ్చాకే వరుసగా దసరా, దీపావళి అంటూ 2 ఏళ్లు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నారు. అలా ఈ 8 మంది అందాల రాక్షసులు రావాలంటే ముందుగా ది రాజాసాబ్, బొమ్మాళి అంటూ వణికిస్తూ నవ్వించాలి.